వైఎస్ఆర్ తెలంగాణకు వ్యతిరేకం పక్కా. రైట్. అసలు తెలంగాణ రాజశేఖర రెడ్డి బతికుంటే తెలంగాణ ఇచ్చింది వాళ్ళు కదని మన జయంతి సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు కదా కదా. మరి వాళ్ళ అదే వైఎస్ఆర్ గారికి బ్రహ్మాండంగా నిలబడి జయంతోత్సవాలు అన్ని చేసుకుంటా ఉన్నారు మీరు. ఆ వైఎస్ఆర్ గారికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు కూడా మేము ఇక్కడ పెడుతున్నాం అంటున్నారు మీరు. వైఎస్ రాజశేఖర రెడ్డి మార్క్ పాలన మేము తెలంగాణలో తీసుకొస్తాం అంటున్నారు మీరు. ఐఎమ్ నాట్ గోన్ టాక్ ఎనీథింగ్ అబౌట్ అ పర్సన్ ఇన్ పర్టిక్యులర్. మరి ఏం మాట్లాడదాం సార్ దాన్ని? ఎవరు తెలంగాణ ద్రోహులు ఇవాళ? అంటే రాజకీయం చెయ్యాలి అని అంటే మీకన్నా 4 ఆకులు ఎక్కువ చదివినాం మేము. ప్రతి విషయాన్ని రాజకీయం చెయ్యాలి అని అనుకుంటే. కానీ సార్ ఒక విషయం చెప్తా, దేర్ ఈజ్ అ లైన్ సార్. కానీ మీరు వెనకబడ్డారు కదా ప్రజల్ని కన్విన్స్ చేయడంలో. నేను ప్రజల్ని కన్విన్స్ చేయడంలో వెనకబడ్డం అనేటువంటి మాట కూడా నేను ఐ విల్ నాట్ యాక్సెప్ట్ సార్. ఒక్కటి ఏంటంటే అధికారం మాత్రమే ఒకవేళ కొలమానం అయితే అక్కడ వెనకబడ్డం కావచ్చు, రాజకీయ పార్టీలకి వెనకబడ్డం కావచ్చు, నేను కాదనట్లే. కానీ ఇవాళ మీరు సగటు తెలంగాణవాది దగ్గరకు పోయి వెళ్ళి మాట్లాడండి, రాజకీయ నాయకుల దగ్గర కాదు, సగటు తెలంగాణవాది దగ్గర పోయి మాట్లాడండి. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇంత చేసినప్పటికీ అతను ద్రోహిగా లేదంటే ఆయన బూచిగా చూపిస్తున్నారు కదా, ఇది ఎలా మారుస్తారు మీరు? మీకు ఛాలెంజ్ కదా ఇది తెలంగాణలో. నేను ఇప్పుడు మాట్లాడాను. డస్ షీ హావ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్? ఉందా తనకు ఆన్సర్? ఈ వాయిస్ ని మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? ప్రతిసారి ఈ జనరేషన్ తీసుకెళ్ళాలి కదా. మేము అదే చెప్తున్నాం. గడప గడపకి తెలుగుదేశం అనేటువంటి ప్రోగ్రామ్ మేము ఇదివరకు కూడా తీసుకున్నాం, మళ్ళీ దాన్ని రివైవ్ చేస్తున్నాము. ఇంకొకటి స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మేము మా ప్రస్థానం మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. బికాస్ సార్ ఐ బిలీవ్ తెలంగాణ ఆల్సో హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సెంటిమెంట్ పాలిటిక్స్. తెలంగాణ కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని అంటే ఈ సెంటిమెంట్ రాజకీయాల నుంచి బయటపడాలి తెలంగాణ. ఇలాంటి కుహనా తెలంగాణ వాదుల చెర నుంచి బయటపడాలి తెలంగాణ. ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళే నా ఇంటర్వ్యూలో లాస్ట్ వీక్ లో చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టడం అంటే మళ్ళీ ఆంధ్ర పాలకులు వచ్చేస్తున్నారు, ఆంధ్ర పాలన రాబోతుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు కోదండరామ్ గారు కాంగ్రెస్ తో ఉన్నారు, కాంగ్రెస్ పాలన ఉంది అంటే ఢిల్లీ పాలన ఉందా? ఈ ప్రశ్న కూడా కోదండరామ్ గారు సమాధానం చెప్పాలి కదా. అంటే అంత చదువుకున్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ రోజున రాజకీయం అంటే నేను ప్రాంతం బేస్డ్ గానే మాట్లాడతా అంటే అది ఎంతవరకు సబబు అనుకుంటున్నారు సార్ మీరు? ఆయన కూడా ఓపెన్ సవాల్ సార్. నేను ఒక మాట చెప్తున్నా కదా, మీరు అందరితో మాట్లాడతారు కదా, అందరితో టచ్ లో ఉంటారు, డిబేట్ పెట్టండి సార్ డిబేట్. కోదండరామ్ గారితో పెట్టండి, విజయశాంతి గారితో పెట్టండి, ఇంకెంత మంది వస్తారో అంత మందితో పెట్టండి. ఎవరెవరైతే మేము తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారో వాళ్ళందరితో పెట్టండి. నేను ఒకటే అడుగుతున్నా, తెలంగాణకి తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ద్రోహం ఏంటి? ఊరికే గాల్లో మాటలు మాట్లాడడం కాదు కదా. అదేదో వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక వ్యవసాయం దండగాని చంద్రబాబు నాయుడు అన్నాడు అని అన్నట్టు కాదు కదా. ప్రూవ్ చేయమంటే పారిపోయిన అసెంబ్లీలోకి వెళ్ళి కూడా వాళ్ళు ప్రూవ్ చేయవయ్యా ఈ మాటలు ఎక్కడన్నా అని అంటే పారిపోయిన అసెంబ్లీలోకి వెళ్ళి, గుర్తుంది కదా మీకు? దానికి ఎవిడెన్స్ లేదు మరి. అంటే వీళ్ళు కూడా 24 గంటలు ద్రోహి అంటే ఏంటి ద్రోహం? ఉత్తర తెలంగాణకి నష్టం జరుగుతుందని చెప్పి బాబ్లీ దగ్గరకు పోయి కొట్లాడడం చంద్రబాబు నాయుడు గారు చేసిన ద్రోహమా తెలంగాణకు? ఉత్తర తెలంగాణకి ద్రోహం జరుగుతుందని చెప్పి ఇవాళ కూర్చొని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ని అడుగుతున్నాను నేను. వెళ్ళిందా కాంగ్రెస్ ఆ రోజున అక్కడికి? ఎవరు వెళ్ళిండండి? తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. ఎవరు కేసులు పడ్డాయి? ఎవరు పెట్టించుకున్నారు కేసులు? ఎవరి మీద కేసులు పడ్డాయి? చంద్రబాబు నాయుడు గారి మీద, నాయకుల మీద పడ్డాయి. ఎవరి మీద లాఠీ చార్జ్ అయింది ఆ రోజున? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద లాఠీ చార్జ్ అయింది ఆ రోజున. భలే మాట్లాడతారే ఒక్కొక్కడు వచ్చి. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే ఇది అగైన్ సార్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ ఎనిమోసిటీ విత్ ఎనీబడి. కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తా అంటే మాత్రం ఊరుకోండి, ఖచ్చితంగా ఊరుకోండి. సో అన్యాయం చేయకుండా ఉండాలి, అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకన్నా మీరు ముందుగా వెళ్ళాలి, పబ్లిక్ లోకి వెళ్ళాలంటే ఆ వాయిస్ ఇప్పుడు జనరేషన్ వినిపించాలంటే మీ దగ్గర నాయకుడు ఉన్నాడా? డెఫినెట్ గా సార్. నాయకుడు ఎందుకు లేరు సార్? నాయకులు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను తెలుగుదేశం కాదా? నాలాంటి వాళ్ళు తెలుగుదేశంలో అసలు మీరు లెక్క కూడా పెట్టలేరు, అన్ని లక్షల మంది ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం. మరి ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడే లేకుండా చేశారు. అధ్యక్షుడు లేకుండా నేను దానికి కూడా ఆన్సర్ చెప్తా సార్. హ్యావింగ్ అ వాయిస్ ఇస్ డిఫరెంట్, వాయిసింగ్ అవుట్ ఇష్యూస్ ఇస్ డిఫరెంట్. బట్ ఒక అధ్యక్షుడిగా ఇప్పుడు ఆల్రెడీ
రమణ గారు ఉండే, తర్వాత బక్కిన్ గారు ఉన్నారు, తర్వాత జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. సో దేర్ హ్యాస్ బీన్ అ కాన్స్టెంట్ ఏంటి అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ జరిగింది అధ్యక్షుడి విషయంలో. సో దానికి సంబంధించి ప్రాపర్ టైం ఇచ్చి ఒక ఐ థింక్ ఇంకా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఒక డెసిషన్ రావాలి అనేటువంటిది సార్ ఉద్దేశం. మొదటి మీరు విషయం. చెప్పిన పేర్లు రెండో విషయం. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ, బక్కేర్ నరసింహులు, లేదా కాసాని జ్ఞానేశ్వర్, వీళ్ళంతా ఓల్డ్ జనరేషన్ పీపుల్ అండి. వాళ్ళు ఇచ్చేటువంటి వాయిస్ ఇప్పుడు జనరేషన్ పోతున్నారు. ఇప్పుడు మీ టార్గెట్ అయితే మీరు మొన్న మీ అయితే టార్గెట్ మీరు మొన్న మీ సార్- టార్గెట్ లేదు, వినండి. యూత్ అయితే లేదా మీరు మొన్న- జనరేషన్ ఇప్పుడు అవును కదా, అందుకనే కదా ఇప్పుడు మరి అలాంటి వాళ్ళు మొన్న పెడితే సార్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు కదా. ఏంటది మొన్న సార్ స్పీచ్ అయితే మీరు చూడలేదు రావు గారు. ఎవరు? తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో జరిగినటువంటి స్పీచ్. చంద్రబాబు నాయుడు ఆ. తీసేయండి లేదు. మరి చంద్రబాబు ఆయనే నాయుడు మాట్లాడేది, ఆయనే జాతీయ అధ్యక్షులు ఆయన అండి. జాతీయ అధ్యక్షుడు ఓకే. ఆయన అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఈ జనరేషన్ కూడా కనెక్ట్ అయ్యారని ఆయన చెప్పి ఏమన్నారు, ఇప్పుడు ఆయన ఈసారి మేము రివైవ్ చేస్తున్నాం, యువతకి అవకాశం ఇస్తున్నాం, చదువుకున్న వాళ్ళని మేము ముందర పెడుతున్నాం అనేటువంటి మాట మాట్లాడారు. ఓకే. సో హీస్ డూయింగ్ ఇట్. వీ హ్యావ్ టు గివ్ హిమ్ సో సంథింగ్ ఇప్పుడు బికాజ్ ఈ ఒకటి జనరేషన్ కనెక్ట్ అయ్యే లీడర్ రాబోతున్నాడు. డెఫినెట్ గా స్ట్రాంగ్ లీడర్ రాబోతున్నారు. ఓ డిసైడ్ ఏంటండి డిసైడ్ అంటున్నా స్ట్రాంగ్ అని అంటే అంటున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా మీరు డిసైడ్ అని మీకు తెలిసింది అంటున్నా. అలా ఏం లేదు. సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రాపర్ గా ఆలోచించి అంటే ఇప్పటి వరకు ఒక 40 ఏళ్ళు మనం రాజకీయం చేశామండి. ఇక్కడ 40 ఏళ్ళు పార్టీ బ్రహ్మాండంగా ప్రజల తరఫున ఉంది. సో ఇంకో 40 ఏళ్ల పాటు కూడా పార్టీ అదే ఊపుతో ప్రజల్లో ఉండాలి అంటే వి నీడ్ దట్ యంగర్ లీడర్షిప్, వి నీడ్ దట్ స్ట్రాంగర్ లీడర్షిప్. సో అలాంటి లీడర్షిప్ కోసమే ఇది ఇతర పార్టీ నుంచి వచ్చేవాళ్ళ లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళనేనా? సరే ఏదైనా సరే తెలంగాణ తెలుగుదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. అండ్ వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ అని నేను మరీ చెప్తున్నాను. ఏంటి యాక్షన్ ప్లాన్ ఉందా? అసలు మొన్ననే మీటింగ్ లేదు అనౌన్స్ చేస్తారని చెప్పి అందరు ఎదురు చూశారు. అంటే మీడియాలో కూడా అదే వచ్చింది. కానీ అక్కడ చూస్తే సరే మీడియా అనుకున్నట్టుగా మేము పని చేయం కదా. పని మీరు అనుకున్నట్టు చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు లోపల ఉండొచ్చు. మొన్న మీటింగ్ కార్యకర్తలతో, అందుకని ఆ రోజు చూడండి ఎవరి స్పీచ్లు లేవు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎందుకంటే హీ వాంటెడ్ టు కనెక్ట్ విత్ ద కార్యకర్తస్. ఎందుకంటే సార్ ఇన్ని లక్షల మంది కార్యకర్తలు తెలంగాణలో బాబు గారి కోసం ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ రోజున కూడా ఎదురెళ్లకుండా, ఏ రోజున ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా అంతే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో మొన్న ఆయన కార్యకర్తల్ని అడిగారు, నేను ఉండాలా తెలుగుదేశం పార్టీ ఇక్కడ వద్దా అని అడిగారు. ఉండాలి సార్, స్ట్రాంగ్ గా ఉండాలి, మన జెండా ఇక్కడ రెపరెపరాడాలి అనేటువంటి మాట కార్యకర్తల నుంచి వచ్చింది. కార్యకర్తల నుంచి ఏదన్నా మాట వస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఇంతకు ముందు కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టినట్టున్నారు. లేదు అంటే ఇప్పటికి తేడా ఏం గమనించారు? డెఫినెట్ గా మీటింగ్స్ పెట్టామండి. మీటింగ్స్ అంటే దట్ విల్ డెఫినెట్లీ బి దేర్ యాజ్ అ పొలిటికల్ పార్టీ. బట్ దిస్ మీటింగ్ వన్స్ వీ హావ్ వన్ దేర్, అక్కడ గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి మన నెక్స్ట్ స్టెప్ తెలంగాణలో ఏంటి అనేది కార్యకర్తలను అడిగారు, నాయకులను అడగల. అసలు నాయకులతో మాట్లాడాలి సార్, తెలుసా మీకు? అసలు ఆ రోజు నాయకులతో ఎవరితో మాట్లాడాలి సార్? ఎవరితో మాట్లాడాలి? కార్యకర్తలను అడిగి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మాత్రమే పనిచేయబోతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ ని ప్రెసిడెంట్ చేసేటప్పుడు కూడా నెక్స్ట్ ఎలక్షన్ కి మనం ప్రిపేర్ కావాలని చెప్పి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు. తీరా చూస్తే అసలు ఎలక్షన్ లోనే కనపడలేదు తెలుగుదేశం పార్టీ. దట్ వాస్ డిఫరెంట్. అప్పుడు మీకు తెలుసు సిచ్యువేషన్ ఏమైందో తెలుసు. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఏ విధంగా పార్టీ మీద కుట్ర చేసి ఆయన వెళ్ళిపోయాడో తెలుసు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అక్రమంగా కేసులో ఆయన్ని పెట్టి ఆయన ఎలా జైల్లో ఉన్నారో తెలుసు. సో అన్ప్రిపేర్డ్ గా ఎలక్షన్స్ కి వెళ్ళడం అనేటువంటిది కూడా సబబు కాదండి. మీరేమో కాసాని జ్ఞానేశ్వర్ కుట్ర చేశాడు అంటున్నారు, ఆయనేమో తెలుగుదేశం పార్టీ నన్ను మోసం చేసింది, చంద్రబాబు నాయుడు మోసం చేశాడు ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే ఏ పార్టీ మీద అయితే నేను ఫైట్ చేస్తా, ఏ పార్టీ మీద అయితే నేను అసలు ఏమంటారు అని అంటే కత్తిడాలు పట్టుకుని వెళ్తానన్నా అదే పార్టీలోకి వెళ్తాడా? అదే పార్టీ నుంచి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడా? ఏపీగా పోటీ చేస్తాడా? కమ్ ఆన్ సార్, వీ హావ్ బీన్ సీయింగ్ ఆల్ దిస్. మరి మీ పార్టీ అధ్యక్షుడు నేను కోర్ట్ అనే పదం వాడట్లా, కానీ ఇలాంటి వ్యక్తులు మీకు కొత్త కాదు కదా. మీ పార్టీ తప్పు కదా. ప్రాబబ్లీ ఐ వోంట్ సే నో ఆన్ దట్. ఇప్పుడు ఎల్రమణ కోర్టు వచ్చింది, సరే ఆయన నేను ఒక విషయం చెప్తానండి. ఎల్రమణ గారికి సంబంధించి ఇప్పుడు ఎల్రమణ గారికి పార్టీకి సంబంధించి ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అన్ని రకాలుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఒక సుదీర్ఘకాలంగా నాకు తెలిసి విభజిత ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘకాలంగా తెలంగాణ శాఖకి ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. వి స్టిల్ ఆర్ క్లూలెస్ యాజ్ టు వై హీ హస్ లెఫ్ట్ ద పార్టీ. ఎవరికి తెలియని విషయం అది. ఎందుకంటే నాకు తెలిసి
అన్ని రకాలుగా లాభపడ్డారు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి. సరే అది అయిపోయింది ఆ ఎపిసోడ్. బక్కీ నరసింహులకి ఇచ్చారు కదా మరి. Yes, because మరి ఆయన ఎందుకు తీసేసినట్టు అసలు? ఆయన తీసేశారు అనేటువంటి మాట కన్నా కూడా బికాజ్ ఏం జరిగింది అని అంటే ఒక 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 ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాసా జ్ఞానేశ్వర్ గారు లేదండి ఖచ్చితంగా బికాజ్ వీ వాంటెడ్ రివైవల్ ఆఫ్ ద పార్టీ ఇన్ అ స్ట్రాంగ్ వే, ఆ రకంగా చేసుకుంటామని చెప్పి వచ్చినప్పుడు ఛాన్స్ వాస్ గివెన్ టు హిమ్. నిజంగా కూడా నమ్మారు బాబు గారు, నమ్మలేదా నేను అన్ను, నమ్మారు. ఇప్పుడు సార్ తప్పులు జరిగాయా ఇంకోటి జరిగాయా అనే దానికన్నా కూడా వి లిటరలీ గేవ్ హిమ్ ఎ ఛాన్స్. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలు ఏమంటున్నారంటే వీళ్ళు ఇందే చెప్తారులే ఆ తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది, ఇంక లేదు అది తెరుచుకునే దుకాణం కాదు. దుకాణం బంద్ అయిపోయిందనే ఊరికి వచ్చి మా పార్టీలో ఉన్న నాయకులు తీసుకుపోతారులే, అంతే కదా సార్. ఇతర పార్టీల వాళ్ళు ఎవరు వచ్చినా తీసుకుంటారు సార్. దుకాణం బంద్ అయిపోయిన పార్టీలో వ్యక్తులు మీకు ఎందుకు సార్? ఆ పార్టీకి అసలు బలమే లేదన్నప్పుడు మీకు ఎందుకు సార్? సార్ ఇండివిజువల్ గా నాయకులకు బలం ఉండొచ్చు సార్. వాళ్ళ భయం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా రివైవ్ అవ్వకూడదు అనేటువంటిదే వాళ్ళ థాట్ ప్రాసెస్. అది జరగదు. వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రయత్నించారు. కేసీఆర్ అయితే నాకు తెలుసు అసలు పట్టువదలని విక్రమార్కుల్లా పాపం ట్రై చేశాడు కేసీఆర్, కేటీఆర్ పట్టువదలని విక్రమార్కుల్లానే. 14లో గెలిస్తే గుంజుకున్నారు, 18లో గెలిస్తే గుంజుకున్నారు, ఎవరు పార్టీ అధ్యక్షుడిగా వస్తే వాళ్ళని గుంజుకుందామని ప్రయత్నం చేశారు. ఆయన ఏమైంది? లాస్ట్ కి ఆయన సుదీర్ఘ కాలం పాటు ఉన్న ఆయన మహబూబ్ నగర్ చంద్రశేఖర్ రెడ్డి ఏమైంది చెప్పండి ఇవాళ? ఏమైంది చెప్పండి? నీ పార్టీకి కనీసం క్యాడర్ కూడా గతి లేదు. నీ పార్టీకి కనీసం క్యాడర్ కూడా గతి లేదు. మన కవితను అరెస్ట్ చేస్తే కనీసం 100 మంది రాలా. లెట్ మీ పుట్ ఇట్ వెరీ ష్రూడ్లీ హియర్. నీ పార్టీకి కనీసం క్యాడర్ కూడా గతి లేదు. ఇవాళ నా పార్టీ ఎలా రివైవ్ అవుతుందో చూసి కూర్చొని నేర్చుకో. పార్టీ అంటే ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందా? మీ పార్టీ ఇంకా అవ్వాలా? కొత్తగా అయిపోయిందా? ఏముంది సార్ అక్కడ? ఏముంది సార్ చెప్పండి. ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు ఎమ్మెల్యేలు? ఆ ఎమ్మెల్యే ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో వాళ్ళకే తెలియదు. మీరు ఇప్పుడు కూర్చొని 7 వెళ్ళిపోయారు, 9 మంది వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నారు. ఇది కూడా నా ఫోన్ లో ఇప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకో బీఆర్ఎస్ ఇంకో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోనే ఏదో మరి బీజేపీలోనే ఎక్కడో జాయిన్ అయ్యాడు. సో పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఏమో ఎవరో చెప్తున్నట్టుగా విన్నాను. ఇప్పుడు తమాషా ఏంటంటే అక్కడేమో ఢిల్లీలోనేమో సురేష్ రెడ్డి వీళ్ళందరూ పోయి ఆయన రాజ్యసభ చైర్మన్ దన్కడ్డ ఆయన కలిసినట్టున్నారు. అక్కడేమో నలుగురు ఉంటే 3 వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారని చెప్పి లేటెస్ట్ న్యూస్. ఇక్కడేమో కాంగ్రెస్ లీడరే చెప్తున్నాడు త్వరలో విలీనం బీఆర్ఎస్ పార్టీ. నేను ఒకటైతే చెప్తానండి, మీరు అన్యాయంగా అక్రమంగా ఒక పార్టీ ఉండకూడదని ఆ పార్టీ మీద కుట్రలు పన్నారు. మీరు మా పార్టీకి చాలా ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు, పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. నేను ఈ మాట అనకూడదు అనుకున్నాను రావు గారు, కానీ ఐఎమ్ సారీ, తెలుగుదేశం పార్టీ ఉసురు తాకింది బీఆర్ఎస్కి. ప్రకృతి ధర్మం అంతేనా? సింపుల్. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు కంట్రోల్లో పెట్టుకొని బిహేవ్ చేస్తే కనీసం వాళ్ళు ఏమన్నా రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఏమన్నా గెలుస్తారు. ఉంటుందా పార్టీ? ఏమో మరి నాకు తెలియదు సార్. అంటే విలీనం అని చెప్పి అంటే నేను అందుకే పార్టీ గురించి మాట్లాడలేదు. ఎమ్మెల్యేలుగా ఏమన్నా గెలుస్తారేమో అన్న. మళ్ళీ ఏదో పార్టీలు అంటారా? ఇదే పార్టీ ఉంటుందండి నాకు తెలియదు సార్. అంటే వాళ్ళు కాదు టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు గమనిస్తుంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళా టీఆర్ఎస్ ని రీవోక్ చేసుకోవాలని ఒక ప్రయత్నం. ఇదేమో కొంతమంది ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో అక్కడేమో బీజేపీలో అంటున్నారు కదా. మాట చెప్తాను సార్, 20 ఏళ్ళు ఇక్కడ అధికారంలో లేకపోయినా సరే ఒక చిన్న పిలుపుతోటి లక్షల మంది కార్యకర్తలు వచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అధికారం పోయి 10 నెలలు కూడా కాలేదు, 10 నెలలు కూడా కాలేదు. కనీసం అంటే నీ ఎగ్జిస్టెన్స్కే ఒక ప్రమాదం లాగా సంభవించింది. అంటే తెలుగుదేశం పార్టీ ఉసురు తగిలిందని మీరు చెప్తున్నారు అంతేనా? అయిను నేను అంటున్నా. ఇప్పుడు నేనేమంటానంటే రావు గారు, నేనేమంటానంటే నువ్వు ఒకడికి అన్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు అన్యాయం. అదే మన ధర్మాలు కూడా అదే చెప్తుంది, నువ్వు సహాయం చేయకుండా పర్లేదు హాని చేయొద్దు అని చెప్తుంటే. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను చూడండి, నేను బాగుండాలని కోరుకోవడం తప్పు కాదండి, పక్కవాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం తప్పు. నేను బాగుండాలి, నేను చాలా హయ్యర్ పొజిషన్లోకి వెళ్ళాలి,
అది నేను కోరుకోవడంలో తప్పలేదు. రేపు పొద్దున్న నేను నిజంగా జ్యోత్స్నే ఉంది, రేపు పొద్దున్న నేను దేశానికే ప్రధానమంత్రి అవ్వాలని కూడా అనుకోవచ్చు, తప్పలేదు. ఒక మనిషిగా మనకు అనుకోవచ్చు, తప్పలేదు. కానీ దాని గురించి అని పక్కవాడు నాశనం అయిపోవాలి, వాడిని నాశనం చేసేస్తా, వాడిని చంపేస్తా, వాడిని ఇచ్చేస్తా అనుకోవడం తప్పు. బ్రో భలే సినిమా చూపించావు బ్రో, అలాంటి ట్వీట్ అంటే అదొక్కటే అని కాదండి సార్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ దోస్ ట్వీట్స్ అండ్ ఆల్ బికాజ్ ఐ థింక్ హీ హస్ గాట్ ఇనఫ్ ఆఫ్ ఇట్. కానీ నేను ఒకటి ఏమంటానంటే, మనిషికి ఎప్పుడూ కూడా అహంకారం ఉండకూడదండి. మనం ఎంత ఎత్తుకెదిగినా సరే అహంకారం ఉండకూడదు. ఇప్పుడు నేను కూడా ఒక మాట అనడానికి కూడా మీ దగ్గర 10 సార్లు నేను అనొచ్చు అనకూడదు కానీ అంటున్నాను నేను. ఎందుకంటే మనం ఎంత ఒదిగి ఉంటే రాజకీయాల్లో అంత ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఒకటి. రెండో విషయం ఏంటి అని అంటే, మనం పైకి ఎక్కడానికి, పైకి ఎదగడానికి పక్క వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ నాశనం కోరుకుంటూ మనం వెళ్తాం.